असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। हेलो एवरीवन, आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम 7वीं कक्षा के छात्रों को भारत के प्रथम प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू के बारे में हम पांच वाक्य जानेंगे। ఈరోజు మనము పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశపు తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి 5 వాక్యాలు తెలుసుకుందాము। पंडित जवाहरलाल नेहरू का जन्म 14 नवंबर 1889 को इलाहाबाद में हुआ था। మన భారతదేశపు తొలి ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ యొక్క జన్మము 14 నవంబర్ 1889 इलाहाबादలో जन्मिंचारू। उनके पिता पंडित मोतीलाल नेहरू प्रसिद्ध बैरिस्टरी वकील थे। वीरी तंड्री पंडित मोतीलाल नेहरू ప్రసిద్ధమైన बैरिस्टरी वकील गारू। पंडित जवाहरलाल नेहरू बच्चों से बहुत प्यार करते थे। పండిత్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టము, పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేవారు। इसलिए बच्चे उन्हें चाचा नेहरू कहकर भी संबोधित करते हैं। నెహ్రూజీకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలు ఆయనని ప్రేమతో చాచా అని పేరుతో పిలుస్తారు। उनके जन्मदिन को बाल दिवस के रूप में मनाया जाता है। వీరి జన్మదినం రోజున బాలల దినోత్సవముగా జరుపుకోబడుతుంది। पंडित नेहरू जी की शादी सन 1916 में कमला नेहरू से हुई तथा 1 साल बाद बेटी इंदिरा का जन्म हुआ, जो आगे चलकर भारत की पहली महिला प्रधानमंत्री बनी। पंडित नेहरू जी की शादी सन 1916 में कमला नेहरू से हुई। మన భారతదేశపు తొలి ప్రధానమంత్రి అయిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క వివాహము 1916వ సంవత్సరంలో కమలా నెహ్రూ గారితో జరిగినది। తథా 1 साल बाद बेटी इंदिरा का जन्म हुआ, తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇందిరా జన్మించింది। जो आगे चलकर भारत की पहली महिला प्रधानमंत्री बनी, తను పెద్దగా అయిన తర్వాత మన భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా అయ్యింది, అంటే ప్రధానమంత్రిగా ఎంపిక అయ్యింది। दिल्ली के लाल किले से तिरंगा झंडा फहराने वाले प्रथम व्यक्ति पंडित नेहरू थे। दिल्ली के लाल किले से तिरंगा झंडा फहराने वाले, ఢిల్లీలో ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగరవేసే మొట్టమొదటి వ్యక్తి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు। पंडित नेहरू के नाम पर दिल्ली के जवाहरलाल नेहरू विश्वविद्यालय की स्थापना की गई है। पंडित नेहरू గారి పేరుపైన ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది। गांधी जी ने जब विदेशी वस्तुओं का बहिष्कार करना शुरू किया तो पंडित नेहरू को भी अपना पसंदीदा विदेशी कोट त्यागना पड़ा। उसके बाद उन्होंने खादी के कोट पहनना प्रारंभ कर दिया। गांधी जी ने जब विदेशी वस्तुओं का बहिष्कार करना शुरू किया तो మన మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్తువులను బహిష్కరించడం జరిగింది। బహిష్కరించే సమయంలో
पंडित जवाहरलाल नेहरू को भी अपना पसंदीदा विदेशी कोट त्यागना पड़ा. గాంధీ గారు విదేశీ వస్తువులను బహిష్కరించే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూకి ఎంతో ఇష్టమైన విదేశీయుల కోటు అంటే విదేశీయులు తయారు చేసిన కోటును చాలా ఇష్టమైన కోటుని త్యాగం చేశారు. उसके बाद उन्होंने ఖాదీ కే కోట్ పహनना ప్రారంభ कर दिया. విదేశీ వస్తువులను బహిష్కరించి ఖాదీ వస్తువులను ధరించడం ప్రారంభించారు. पंडित नेहरू विश्व में शांति स्थापना करना चाहते थे. उन्हें शांति दूता भी कहा जाता है. पंडित नेहरू विश्व में शांति स्थापित करना चाहते थे. పండిత్ నెహ్రూ గారు ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని అనుకున్నారు. ఉన్హే శాంతి దూత भी कहा जाता है. వారు శాంతిని నెలకొల్పాలి, అందరూ శాంతియుతంగా ఉండాలి అని అనుకున్నారు కాబట్టి వారిని శాంతిదూత అని కూడా అంటారు. उन्होंने డిస్కవరీ ఆఫ్ ఇండియా నామక్ పుస్తక్ లిఖీ థీ. వారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించారు. जवाहरलाल नेहरू को देश के प्रति उनके सेवाओं के लिए 1955 में भारत के सर्वोच्च सम्मान भारत रत्न से सम्मानित किया गया था. మన పండిత్ జవహర్లాల్ నెహ్రూకి అతను చేస్తున్న సేవలను ప్రభుత్వం ఎంతగానో మెచ్చి వారికి 1955వ సంవత్సరంలో భారతరత్న పురస్కారంతో సన్మానించడము జరిగింది. पंडित नेहरू की मृत्यु 27 मई 1964 को हार्ट अटैक से हुई थी. उनके अंतिम संस्कार के लिए 15 लाख से अधिक लोग शामिल हुए थे. पंडित नेहरू जी का मृत्यु మన పండిత్ జవహర్లాల్ యొక్క మృత్యు అంటే మరణం, మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క మరణము 27 మే నెలలో 1964వ సంవత్సరంలో హార్ట్ అటాక్తో వీరు మరణించడం జరిగింది. వీరి అంతిమ సంస్కారంలో 15 లక్షల మంది హాజరయ్యారు.